సిరిపురం అనే పల్లెటూరులో రామయ్య అనే రైతు ఉన్నాడు. భార్య పిల్లలతో చూడముచ్చటైన కుటుంబం అతనిది. అతడికి రాము అనే 10 ఏళ్ల కొడుకు, భాగ్య అనే 5 ఏళ్ల కూతురంటే పంచప్రాణాలు. తనకున్న కొంత పొలంలో వ్యవసాయం చేసేవాడు. చిన్నపాటి గొర్రెల మందను కూడా పెంచుతున్నాడు. ఒకరోజు పొలం పని చేసే కూలీలతో పాటు పొలానికి వెళ్తూ గొర్రెల మందని తోలుకొని పొలానికి వెళ్ళాడు. అంతేకాకుండా పొలం పనులు చేసుకుంటుంటే గొర్రెలకు కాపలా ఉండాలని తన కొడుకుని కూడా పొలానికి తీసుకెళ్లాడు. నాయనా రాము, నేను పక్కన కూలితో పొలం పని చేస్తూ ఉంటాను. నువ్వు గొర్రెల మందుని జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. కానీ ఇక్కడికి అప్పుడప్పుడు పెద్ద పులి వస్తూ ఉంటుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండు. ఒకవేళ పులి వచ్చినట్లయితే గట్టిగా కేకలు వేయమని చెప్పి కూలీలతో పనులు చేయించడంలో మునిగిపోయాడు రామయ్య. ఆకతాయి కుర్రాడైన రాము తండ్రిని ఆట పట్టించాలని అనుకున్నాడు. అనుకునే తడువుగా నాన్న నాన్న పెద్ద పులి అని వచ్చిందని పెద్దగా అరిచాడు. ఇంకా పులి వచ్చిందేమనుకున్న రామయ్య పెద్ద కర్రతో పరుగు పరుగున వచ్చాడు. చూసిన రాము, నాన్న నాన్న పులి లేదు, ఏం లేదు, ఊరికి మిమ్మల్ని ఆట పట్టించాలని నేను కేకలు వేశాను. కోప్పడిన రామయ్య ఇలాంటి పనులు ఇంకెప్పుడు చెయ్యొద్దని రాముని హెచ్చరించాడు. అని చెప్పి రామయ్య తన పొలం పనులోకి చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఈసారి నిజంగానే పులి వచ్చింది. రాము ఎంత గట్టిగా అరిచినప్పటికీ తన తండ్రి అబద్ధం ఆడుతున్నాడు అనుకొని రావడం లేదు. గొర్రెల మందలో జొరబడ్డ పెద్ద పులి గొర్రె పిల్లను ఒకదాన్ని మెడ కరిచి ఈడ్చుకొని వెళ్ళిపోయింది. ఇదంతా రాము భయంతో చూస్తూ ఉండిపోయాడు. ఏదో వేళాకోళానికో నవ్వులాటకో కోసమో ఒక చిన్న అబద్ధం చెబితే అది నిజంగానే నిజమవుతుందని మనసులో అనుకున్న రాము బాధతో ఏడ్చసాగాడు. ఇంకెప్పుడు వేళాకోళానికి కూడా అబద్ధం చెప్పకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. కాబట్టి పిల్లలు హాస్యానికైనా అబద్ధం ఆడరాడు అనే గొప్ప సత్యాన్ని, నీతిని ఈ రాము కథ ద్వారా తెలుసుకున్నాం.